రోహిణి బంజారీ సాహితీ జగత్తు ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు మీకు వినిపిస్తున్న కథ పేరు దేహకాంక్ష. ఈ కథని సీనియర్ కథకులు, కవులు, విమర్శకులు, ప్రముఖ సాహితీవేత్తలు విమలా మోర్తల మేడం వ్రాసారు. వీరు మన తెలంగాణ సాహితీ పేజీ మహఫిల్కి సంపాదకీయం వహిస్తున్నారు. వీరు అడవి ఉప్పొంగిన రాత్రి, మృగన, వగరు జ్ఞాపకాల నవ్వు అనే 3 కవితా సంపుటాలు, కొన్ని నక్షత్రాలు కాసిన్ని కన్నీళ్ళు అనే కథా సంకలనంను వెలువరించారు. మానవ సంబంధాల్లోని వివిధ కోణాలను తనదైన శైలిలో ప్రతిబింబించే నైపుణ్యం వీరి కథల సొంతం. ఈ కథ దేహకాంక్ష ఆదివారం ఆంధ్రజ్యోతి మార్చి 22, 2026 సంచికలో ప్రచురించబడింది. కథా శీర్షిక దేహకాంక్ష. కలం విమలా మోర్తల. వినిపిస్తున్నది రోహిణి బంజారీ. క్రాఫ్ట్స్ కౌన్సిల్ ఎగ్జిబిషన్లో కనిపించిందామె. ఒరిస్సా వాళ్ళ షాప్లో ఇక్కత్తు చీరలు చూడగానే ఆకట్టుకునే రూపం. చామన ఛాయలో సన్నగా, పొడుగ్గా ఖాదీ సిల్కు చీర కట్టుకుని భుజాలు దాటిన ఒత్తైన వంకుల జుట్టును ఓ రిబ్బన్తో ముడివేసి ఆ చీరల నాణ్యతను పరిశీలిస్తోంది. ఓనర్ కమ్ సేల్స్ మ్యాన్ ఒక్కడే ఉన్నాడు ఆ దుకాణంలో. నేనేమో 4 షర్టులు అనుకుంటే ఆమె సందేహాలు, బేరాలతో అతన్ని వదలడం లేదు. చివరికి, ఇవి హ్యాండ్లూమ్స్ అని గ్యారంటీ ఏంటి? మిల్లు చీరలు కావచ్చు కదా, మరి అంత ఖరీదా ఈ చీరలకు కూడా అంది. ఆ షాపు వాడికి కోపం వచ్చినా ఓపిగ్గా సమాధానాలు చెప్పి ప్రయత్నం చేస్తుంటే నాకే విసుకొచ్చి మగ్గాలపై నేసే చీరలకి, మిల్లు చీరలకి మధ్య ఉండే తేడాలని, నేతలో ఉండే స్లబ్స్, పోగులు, అనీవెన్నెస్ వంటి కొన్ని పద్ధతుల్ని చూపి హ్యాండ్లూమ్స్ అని ఎలా గుర్తుపట్టవచ్చో చెప్పి, అతను మరి అంత ఖరీదేం చెప్పడం లేదు, మీరు నిరభ్యంతరంగా కొనవచ్చు అన్నాను. ఆమె నాకేసి ఆశ్చర్యంగా చూస్తే అనుభవం, ఉద్యోగం అని నవ్వా. ఆమె అప్పుడిక పెద్దగా బేరం చేయకుండానే ఓ 3 చీరలు కొనింది, బాగున్నాయి అనుకుంటూ. నాకు కావలసిన చొక్కాల సైజు చెప్పి 5 నిమిషాల్లో నా షాపింగ్ ముగించాను. అబ్బా, ఎంత త్వరగా మీ షాపింగ్ ముగిసిందో అని మళ్ళీ ఆశ్చర్యపడింది. ఆ చిన్న హాల్లో ఎవరిపాటికి వాళ్ళం తిరుగుతూ ఉన్నా మళ్ళీ తారసపడి మళ్ళీ పలకరించుకొని బయటకు వచ్చాక, ఎలా వెళ్తారు? పెద్ద వర్షం పడుతోంది అన్నా. క్యాబ్లో అంది. బుక్ చేయకపోతే ఈ సాయంత్రం రష్ అవర్స్లో ఆ వర్షంలో ఎంతకీ అది బుక్ కాదు. నేను నా స్నేహితుడు సందీప్ కోసం ఎదురు చూస్తున్నా. వాడు వచ్చాడు. మిమ్మల్ని ఎక్కడన్నా డ్రాప్ చేయమా అడిగాను. ఒక అడుగు ముందుకు వేసి ఆగిపోయి, నేను వెళ్తాలేండి అంది. ఇద్దరు అపరిచితులైన మగవాళ్లతో ప్రయాణానికి ఆమె సంకోచిస్తోంది అనుకున్నా. రంగువేయని ఆమె తలలో తెల్ల వెంట్రుకలు అక్కడక్కడ తళుక్కుమన్నాయి. నేను రంగు వేసుకుంటా కాబట్టి తెల్ల వెంట్రుకలు లేవు. నాకు నవ్వొచ్చింది. ఆమె వయసు ఎంతై ఉంటుందో. మరో 2 నెలల తర్వాత ఒక ఫ్రెండ్ ఇంట్లో జరిగిన గెట్ టుగెదర్ పార్టీలో ఆమె మళ్ళీ అనుకోకుండా కనిపించింది. నన్ను చూడగానే నవ్వుతూ వచ్చి పలకరించింది. ఓ పేరున్న ప్రైవేట్ కాలేజీలో అడ్మిన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తుంది. నేను వెలగబెట్టిన ఉద్యోగాలు చెప్పి ఇప్పుడు లాయర్గా ప్రాక్టీస్ చేస్తున్నాను అనగానే, అయితే మీ తల మీద అనేక టోపీలు అని నవ్వింది. అట్లా ప్రారంభమైన పరిచయం 1 ఏడాది దాటే కల్లా నువ్వు అని పిలుచుకునే చనువులోకి, వ్యక్తిగతం అని అనుకునే విషయాలను పంచుకునే స్థాయికి చేరింది. ఆమె వాళ్ళ ఇంటికి ఆహ్వానిస్తే 2-3 సార్లు వెళ్ళాను. వాళ్ళ అమ్మా నాన్నలను పరిచయం చేసింది. మర్యాదలకి తక్కువేం లేదు, కానీ డ్రాయింగ్ రూమ్లో వాళ్ళ నాన్న కళ్ళు మిటకరించి మాకేసి అట్లా చూస్తూ కూర్చునేవాడు. వాళ్ళ అమ్మ ఆ వెనుక గదిలో
కర్టెన్ వెనుక తచ్చాడుతూ ఉండేది. అలాంటి చోట మీరు నిఘానేత్రాల పరిధిలో ఉన్నారు అని చెప్పకనే చెప్పే చోట ఎవరైనా ఆమెతో ఏం మాట్లాడగలరు? నాకు అసలు ఊపిరాడనట్లు ఉండేది. ఆమెకి కూడా అనుకుంటా. ఆమె కూడా మళ్ళీ నన్ను వాళ్ళ ఇంటికి పిలవలేదు ఎప్పుడు. బయట ఎక్కడన్నా లేదా మా ఇంట్లోనే కలుసుకునే వాళ్ళం ఎప్పుడన్నా. ఒకసారి ఆమె చెప్పింది తన జీవితం గురించి. పెద్దవాళ్ళు జాతకాలు, నక్షత్రాలు, ముహూర్తాలు చూసి చేసిన పెళ్ళే, కానీ వాళ్ళ బంధం మిగలలేదు. ఏమాత్రం పొసగని ఆ పొడిపొడి 6 ఏళ్ల సంసారంలో ఆమెకి ఒక కొడుకు పుట్టాడు. ఆ తర్వాత భర్తకి వేరే చోట మరో భార్య, 2 పిల్లలు. తన కోసం అతడు ఉన్నాడో లేడో తెలియని గందరగోళం మధ్య ఆమె మొదట్లో గొడవలు పడ్డా చివరికి నిశ్శబ్దం అయింది. అతని రాకపోకలు కూడా మెల్లగా తగ్గి మరి కొన్నాళ్ళకి అతను పూర్తిగా రెండో భార్య దగ్గరికే వెళ్ళిన కొన్నాళ్ళకే యాక్సిడెంట్లో చచ్చిపోయాడు. తన కొడుక్కి అత్తింటి వాళ్ళు ఇచ్చిన ఆ కొద్దిపాటి ఆస్తి ఏదో తీసుకుని అన్ని బంధాలు తెగదెంపులు చేసుకుని ఆమె తిరిగి తల్లిదండ్రుల దగ్గరికే వచ్చింది. తండ్రి తనకి బాగా తెలిసిన ఒక ప్రైవేట్ కాలేజీలో ఆమెకి ఉద్యోగం ఇప్పిస్తే మరో ధ్యాస లేకుండా ఆ పని చేసుకుంటూ 8 ఏళ్ల కొడుకుని పెంచి ప్రయోజకుడిని చేయడమే ఏకైక లక్ష్యంగా బతికింది ఇన్నాళ్ళు. అమెరికాలో ఉండే అన్న ఆమెకు మొదటి నుండి ఎంతో అండగా నిలబడ్డాడు. ఇంజనీరింగ్ పూర్తి చేసిన కొడుకు ఎంఎస్ కోసం అమెరికా వెళ్ళాడు. రాటకు కట్టేసిన గానిగెద్దు లాంటి జీవితం నాది అంది. నేను వింటున్నాను. నా పరిధి ఎంత చిన్నది అంటే ఒకే సర్కిల్లో పదే పదే తిరుగుతూ ఉంటాను. అమ్మ, నాన్న, బాధ్యతలు, ఇంటి పనులు, కొడుకు, కాలేజీ, సంపాదన, మళ్ళీ ఇల్లు, నా ఒంటరి గది, వాటి గోడలు, ఎంతో నిశ్శబ్దం. ఇంతే. నాకు పెద్దగా స్నేహితులు కూడా లేరు. కొన్ని నిమిషాల మౌనం తర్వాత, జీవితం పాచిపట్టిన పనికిరాని నీటి తటాకంలా ఉంది. ఆ నీళ్లు ఎవరూ తాగరు. ఆ తటాకం ఎండిపోతూ ఉంది. దానికి కూడా నీటి దాహం ఉంటుందని ఎవరికీ పట్టదు. ఆ మాటలు అంటున్నప్పుడు ఆమె కళ్ళల్లో సన్నటి కన్నీటి పొర. ఆమె ఏకాకితనపు నొప్పి ఏదో నాకు గుచ్చుకున్నట్లు అనిపించింది. ఆమె చేతిని నా అరచేతుల్లోకి తీసుకుని స్నేహంగా నొక్కాను. ఆమె నా కేసి తల ఎత్తి చూసి పేలవంగా నవ్వి తన చేతిని వెనక్కి లాక్కుంది. నేను నా యవ్వన కాలం నాటి నా ప్రేమ వైఫల్యం గురించి, మోటార్ సైకిల్పై దేశదిమ్మరిలా దేశం ఆ మూల నుంచి ఈ మూల వరకు ప్రయాణాలు చేయడం గురించి, నేను చేసిన రకరకాల ఉద్యోగాల గురించి ఆమెకు చెప్పాను. పెళ్లి పట్ల నాకు ఆసక్తి కలగలేదు, కానీ స్త్రీల పట్ల ఆసక్తి మాత్రం పోలేదు. ఇప్పుడు కాదు కానీ నా జీవితంలోనూ కొందరు స్త్రీలు ఉన్నారు అన్నాను. ఆమె ఏమీ మాట్లాడలేదు. ఈసారి ఆమెనే నా చేయి పట్టుకుని స్పర్శారహిత దేహం నేను అంది. ఎందుకట్లా? నీ జీవితంలో మరో పురుషుడు లేకపోవడం ఎందుకోసం? మళ్ళీ పెళ్లి చేసుకోవాలి లేదా ఎవరితో అన్నా స్నేహం చేయాల్సింది. ఎందుకంత ఒంటరితనంలో కూరుకుపోయావు అడిగాను. పెళ్ళయి 8 ఏళ్ల కొడుకు, వాడి బాధ్యతలు ఉన్న ఆడదానికి, అందున ఒక మధ్యతరగతి ఇంట్లో పద్ధతుల మధ్య పెరిగిన, పరువు కోసం పాకులాడే కుటుంబంలో పుట్టిన ఏ సగటు ఆడపిల్లకి నువ్వు అన్న పనులు చేసే ధైర్యం ఉండదు. ఒకవేళ కుదిరితే పెళ్లి లాంటి ఏర్పాట్లు ఏమైనా ఉంటాయేమో, కానీ మగాళ్లతో స్నేహాలు కష్టం. నిజానికి పిల్లల తల్లులైన వాళ్ళకి పెళ్ళిళ్ళు కూడా కష్టమే. వాళ్ళ చుట్టూ ఉండే సమాజం, కుటుంబాలు చాలా వాటిని ఒప్పుకోవు. నాలాంటి అనేక మంది ఆడవాళ్ళు తలుపులు లేని పంజరాల్లో తమంత తాముగా ఉండేందుకు కండిషన్ చేయబడ్డవాళ్ళు అంది. అయినా ఆ మాటలు నాకు కొంచెం అర్థమయ్యేవి కావు. చదువుకున్నావు,
ఉద్యోగం చేస్తున్నావు, నువ్వు ఇట్లా మాట్లాడితే ఎట్లా, నీ జీవితం నీ ఇష్టం కదా అనేవాడిని. నేను చూశాను మా పిన్నిని, బాబాయ్ చనిపోయే నాటికి ఆమెకి 30 ఏళ్ళు ఉంటాయేమో, 3 పిల్లలు, ఆర్థిక ఇబ్బందులు ఏమీ లేని కుటుంబం. ఇక నుండి ఆ పిల్లల్ని చూసుకుని బతుకు అని చెప్పేవాళ్ళు ఆమెకి అందరూ. అలానే బతికింది కూడా. ఎంతో చలాకీగా గలగలా మాట్లాడుతూ ఉండే పిన్ని మెల్లగా మౌనంలోకి, తనదైన ఏకాంతంలోకి, దేనిపైన ఆసక్తి లేని దుఃఖంలోకి వెళ్ళిపోయింది. దాన్ని డిప్రెషన్ అంటారని కూడా ఎవ్వరికీ తెలియదు అప్పుడు. అట్లా నా చుట్టూ ఒంటరిగా, ఏ కోరికలు, ఏ జీవితేచ్ఛ మిగిలని, ఏ పురుష స్పర్శ ఎరుగని అనేక మంది స్త్రీలను నేను చూశాను. నా కోసం ఎదురు చూడటం, నన్ను కలుసుకోవడం, నా గురించి ఆలోచించడం ఆమెకు బాగుండేది. అట్లా పదే పదే నేను గుర్తు రావడం చూసి బహుశా ప్రేమంటే ఇదేనేమో అనుకుందామా. సరిగ్గా నాకు కూడా అలాగనే అనిపించింది ఆమె పట్ల. ఆమె నాకు అర్థమైందనే అనుకుంటాను. 54 ఏళ్ల వయసులో ఇప్పుడు ఆమె మెల్లగా తనలో తాను అనేక మార్లు అనుకుంది, నా జీవితం నా ఇష్టం కదా, అవును నా జీవితం నా ఇష్టమే కదా. ఎంతో బాగున్నట్లు అనిపించేది అలా అనుకోవడం. ప్రతి మనిషికి వాళ్ళదైన ఒక పరిమళం ఉంటుందనుకుంటాను. మనం ఇష్టపడ్డ మనిషి సమక్షంలో ఏ నిర్వచనాలకు అందని శాంతి, నిశ్చింత దొరుకుతుందేమో. ఆమె సమీపంలో నాకు ఏదో స్థిమితత దొరికేది. అవును, ముందు మా చేతి వేళ్ళే మాట్లాడుకునేవి. ఎప్పుడో మిత్రులం అంతా కలిసి గోవాకి వెళ్ళినప్పుడు అందరితో పాటు సముద్రపు ఇసుకలో ఎక్కువ దూరం నడవలేక కూర్చుందాం అని ఆమె అన్నప్పుడు నేను, ఆమె మాత్రమే మిగిలాం. సముద్రంపై వెన్నెల పరిచిన చంద్రుడిని అందుకోవడానికి ఎగిసిపడుతున్న సముద్రపు అలలకేసి చూస్తూ, సముద్రము ఆకాశము ఒకేలా ఉంటాయి, ఎందుకో కలిసినట్టే కనిపిస్తాయి కానీ కలవవు. ఇక్కడ ఏమో ఈ నీటి అలలు, ఆకాశంలో మేఘాల అలలు అంటూ గాలికి ఎగురుతున్న ముంగురుల్ని వెనక్కి నెట్టుకుంటూ అందామె. ఏ తెలియని మోహమో నన్ను కమ్ముకుని ఆమె ముఖాన్ని చేతుల్లోకి తీసుకుని ఆమె పెదవులపై చప్పున ముద్దు పెట్టాను. వెంటనే కొంచెం భయంతో, సారీ నాకు తెలియకుండానే అని నేను సంజాయిషి చెప్పబోతే, సారీ ఎందుకోయ్ అని నవ్వి నా చేతిని లాక్కుని అరచేతిలో ముద్దు పెట్టింది. మెల్లగా సంకోచాల పరదాలు మా మధ్య తొలగడం మొదలైంది. ఎవరి పనుల్లో వాళ్ళం బిజీగా ఉన్నా ఫోన్లో చాటింగ్ నడుస్తూనే ఉండేది. నా పక్కన ఆమె కూర్చున్నప్పుడో, నా భుజం మీద చేయి వేసినప్పుడో, నేను ఆమెని ముద్దు పెట్టుకున్నప్పుడో, గాఢంగా కౌగిలించుకున్నప్పుడో ఆ స్పర్శ ఆమెలో కలవరం రేపేది. నాకది అర్థమయ్యేది. నేనన్నాను, మనిద్దరికీ ఒకరం అంటే ఒకరికి ఇష్టం, ప్రేమ కదా, మధ్యలో ఈ శరీరపు హద్దులు ఎందుకు, నీకు నాకు నడుమా, ఎవరికి నువ్వు నేను జవాబుదారీ, అసలు నీకు ఈ సంకోచాలు భయాలు ఏమిటి అని. జవాబుదారీనే, మా అమ్మకి, నాన్నకి, నా కొడుక్కి, ఇంకా ఈ వయసులోనూ నన్ను అనుమానాస్పదంగానే చూసే నా చుట్టూ ఉండే అనేక మందికి అంది. ఈ కండిషనింగ్, నీ స్వీయ నియంత్రణ నుండి నువ్వు ఇంకా బయటపడవా? నీ గురించి ఎవరికి పట్టింది? అసలు ఎవరేమనుకుంటే ఏమిటి నీకు అని నేను ఎన్నోసార్లు అన్నా. ఏ బాధరా బందీలు లేని ఒంటరి వాడివి, నీకు అర్థం కాదులే అని దిగులుగా చూసేది. తీరిక దొరికే సమయాలన్నీ నెమ్మదిగా మేం సృష్టించుకోవడం మొదలుపెట్టాం. మా ఇంటికి ఆమె అప్పుడప్పుడు వచ్చేది. కబుర్లు చెప్పుకునేవాళ్ళం. నేను ఆమె కోసం వంట చేసేవాడిని. ఆమె మెచ్చుకునేది నా వంట. పైగా మగాళ్ళంతా ఇంత పద్ధతిగా ఇల్లు సర్దుకుని వంట చేసుకుని శుభ్రంగా ఆడళ్ళ పట్ల కన్సర్న్గా ఉంటే వాళ్ళని ఎందుకు ప్రేమించరు, ఆడళ్ళు తప్పకుండా ఇష్టపడతారు అనేది.
ఎప్పుడైనా నాకు ఇవాళ తాగాలనిపిస్తోంది అంటూ నేను అరుదుగా 2 పెగ్గులు తాగగానే ఆమె ఏదో చెప్పబోతుంది. నేనేమి రెగ్యులర్ డ్రింకర్‌ని కాదు. నా ఆరోగ్యం పట్ల నాకు శ్రద్ధ ఉంది. నువ్వేం కంగారు పడకు. తాగినా నిన్నేం చెయ్యనులే అనేవాడిని. ఇద్దరి మనుషుల సాంగత్యం, వాళ్ళ ప్రేమ వల్ల, వాళ్ళ దేహకాంక్ష వల్ల ఈ లోకానికి ఏం ప్రమాదమో నాకు తెలీదు. మా పిన్నిలా అన్ని వాంఛనలు చంపేసుకుని నిరాసక్తంగా, దిగులుగా, భయంగా, శ్మశానంలో ప్రేతాత్మలుగా తిరిగే అనేక మంది ఆడవాళ్ళు తెలుసు నాకు. మెల్లగా వాళ్ళ రెక్కలను వాళ్ళే కత్తిరించేసుకుని ఇతర ఆడవాళ్ళ రెక్కల్ని కూడా కత్తిరించే పనికి సహకరిస్తారనుకుంటా. నా దగ్గరికి వచ్చినప్పుడు ఆమెని ఉండిపోరాదా అని నేను ఎప్పుడూ అడగలేదు. నిజానికి ఉండాలని ఆమె కూడా అనుకోలేదు అనుకుంటా. అయినా నాకెందుకో అనిపించేది ఆమె మనసు, దేహము నన్ను వదిలిపోలేవు అని. అవును, ఆమె మన శరీరాలు నా సమక్షాన్ని, కౌగిలిని కోరుకుంటున్నాయి. ఇది నాకే కాదు, ఆమెకి కూడా తెలుసు. ఇదమిద్దంగా ఇది అని చెప్పలేను, కానీ అనేక సంకోచాలు కలగలిసిన పెద్ద సంకోచం ఏదో ఆమెను చుట్టుకోగా ఆమె నిరుత్తురాలై నిలబడిపోతుంది. మా ఇంటికి వచ్చిన ఒక సాయంత్రం అనేక కబుర్ల తర్వాత భోంచేశాక ఆలస్యం అవుతుంది, ఇక నేను వెళ్తాను అని ఎప్పటిలా ఆమె అనలేదు. మరింత రాత్రైంది. తెరిచిన బాల్కనీ తలుపుల గుండా చంద్రుడు కనపడుతున్నాడు. ఆ నిశ్శబ్దపు వెన్నెల రాత్రి అరమోడ్పు కన్నులతో ఫరీదా ఖానూన్ పాడుతోంది దుఃఖపు వగరు నిండిన స్వరంతో. ఆజ్ జానేకి జిద్ నా కరో అంటూ. జాను జాతీ హై జబ్ ఉట్కే జాతీ వో తుమ్. ఆమె లేచి నిలబడి 2 అడుగులు వేసి మళ్ళీ వచ్చి కూర్చుంది. వక్త్ కి ఖైద్ మే జిందగీ హై మగర్ చంద్ ఘడియా యహీ హై జో ఆజాద్ హై. ఇస్నో ఖోకర్ మేరీ జానే యే జా. ఉమ్ర్ భర్ నా తారస్ తెరా హో. రోక్లో ఆజ్ కి రాత్ కో. ఆ వెన్నెల రాత్రి నా కోసం నిలిచిపోయింది. ఇంకా వెళ్ళవా, ఉండిపోతావా అలా అడుగుతున్నప్పుడు నా ముఖంపై ఒక ఆనందపు నవ్వు వెలిగింది. ఆ ఫరీదా అట్లా హృదయంలోని ప్రేమనంతా వంపి అంత దిగులుగా ఆర్తిగా పాడుతూ ఉంటే విని కూడా ఆమెని వదిలి వెళ్ళిపోయేవాడు ఎంత నిర్దయుడు అని నేను అన్నప్పుడల్లా ఆమె నవ్వే అలా వెళ్ళాల్సి వచ్చే ఆమె కూడా అనేది. అలెక్సా పాటని మళ్ళీ రిపీట్ చేస్తోంది. నిలబడ్డ నన్ను ఆమె చెయ్యి పట్టుకు లాగింది. సోఫాలో ఆమె పక్కన కూలబడ్డాను. అవును, నేను పోను, ఇక్కడే నీతోనే ఉంటాను. మరికొంచెం దగ్గరగా జరిగి నా ఒడిలో తలపెట్టుకుని నా కేసి చూసి నవ్వింది. ఆమె నుదుటి మీద ముద్దు పెట్టి నేను నమ్మలేనట్లు మళ్ళీ అడిగాను, నిజంగానే ఉండిపోతావా, ఈ రాత్రి ఇక్కడే ఉంటావా అన్న సంభ్రమంగా. అంటే రేపొద్దున వెళ్ళిపోమ్మంటావా అందామా చిరుకోపం నటిస్తూ. లేదు అనను, రేపే కాదు ఎప్పటికీ నువ్వు ఇక్కడే ఉంటానని అంటే నాకు ఎంతో సంతోషం. కానీ నేను వెళ్ళిపోతాను అంటే అడుగుతాను, ప్లీజ్ ఉండవా అని బతిమిలాడుతాను. నువ్వు నిజంగా వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంటే నిన్ను ఎన్నడూ ఆపను. నీ జీవితం నీ ఇష్టం అని అంటాగా, అట్లా నీతో ఎప్పటిలాగే ఇప్పుడు అంటాను అన్నాను. నేను ఆమె తల నిమురుతూ, నీ తలలో తెల్లంట్రుకలు చాలానే ఉన్నాయి, కానీ అంతగా కనపడట్లేదు, రంగు వేసుకోవచ్చు కదా అని నేను అనగానే, ఇక నుంచి నువ్వు కూడా రంగు వేసుకోవడం మాని అందామె. కాస్త పక్కకి వెళ్ళి ఇంటికి ఫోన్ చేసి రావడం లేదని చెప్తోంది. ఒక 5 నిమిషాలు అబద్ధపు సంజాయిషిలా తర్వాత వచ్చి నా పక్కన కూర్చుంది. నా మానాన్న నన్ను వదిలేయచ్చుగా, అన్నీ వాళ్ళకే కావాలి. ఎక్కడుంటే వాళ్ళకెందుకట, నన్ను నా కొడుకుని చూశారు, సరే
ఒప్పుకుంటాను. నా శీలానికి కూడా వాళ్ళే కాపలాదారులు అంది విసుగ్గా. మన తాళం చెవులు ఎవరి చేతికి అందించకూడదు అని చెప్పాగా అన్నాను. మధ్యలో నువ్వొకడివి. నాలాంటి స్థితిలో నువ్వుంటే నీకు అర్థమయ్యేది అంది. ఆ తిరుగులేని మాటకి కూడా జవాబు చెప్పగలను. నీలా మాత్రం ఉండను అని. కానీ ఆమెకు మరింత ఒళ్ళు మండుతుందని నాకు తెలుసు. అందుకే ఆమె చేతి వేళ్లతో సంభాషించాను మౌనంగా. ఏం జరుగుతుంది? ఎవరూ లేని ఒక ఏకాంతపు రాత్రి, ఇద్దరు నడివయసు దాటుతున్న స్త్రీ పురుషుల మధ్య ఆమె ఎందుకు అలా ఉండిపోయిందో ఆ రాత్రి, మా ఇద్దరికీ ఏం కావాలని ఉందో మాటలు లేకుండానే అర్థమయ్యే ఆ రాత్రి నేను ఆమెని గాఢంగా కౌగిలించుకున్నాను. ఆమె పెదవుల్ని ముద్దు పెట్టుకున్నాను. నా శరీరం ఆమెని వాంఛిస్తోంది. నా హృదయము ఏ స్థితిలోనూ ఆమెను నొప్పించకూడదు అనుకుంటుంది. ఆ మంచం మీద అర్ధనగ్నంగా ఉన్న ఆమె వాడలి కొంచెం జారిన రొమ్ములకేసి చూశాను. అక్కడ ఆమె హృదయం చప్పుడు ఏమైనా వినిపిస్తుందేమో అని చెవికి వినేందుకు ప్రయత్నించాను. నా పక్కన ఆమె కాళ్ళు కొంచెం ముడుచుకుని పండుకుంది. నన్ను గాఢంగా కౌగిలించుకుని నా గుండెల్లో తలదాచుకుని కలవరపాటుగా తనలో తాను, నువ్వు ఉన్నావుగా, నిజంగా నా కోసం ఉన్నావుగా అంటూ ఉంది. అతి నిశ్శబ్దంగా సన్నగా దుఃఖిస్తున్న ఆమె శరీరం కంపిస్తోంది. నాకు కొంచెం భయం వేసింది. నేను ఆమెనేమైనా నొప్పించానా? నేను ఆమె వెన్ను తల నిమురుతూ, వద్దు, ఏడవద్దు, నేనున్నాను కదా అంటున్నా. ఆమె నన్ను మరింత దగ్గరకు తీసుకుని నా కళ్ళపై ముద్దు పెట్టింది గాఢంగా. ఇలాంటి ప్రేమ కలిగిన గాఢమైన మానవ స్పర్శ ఇంత సన్నిహితంగా నేను ఎరుగను. ఎన్నో ఏళ్లుగా ఒక ఎడారి లాంటిది నా శరీరం. అన్ని స్పందనల్ని కోల్పోయిందని నాకు అనిపించేది అంది నెమ్మదిగా. ఏ తిరునాళ్ళలోనూ తప్పిపోయినా ఎంతో భయపడి బెంగపెట్టుకున్న చిన్న పిల్లకి మళ్ళీ తల్లిదండ్రులు కనిపిస్తే కలిగే ఆనందం లాంటి, దుఃఖం లాంటి అనుభవం ఏదో ఆమె శరీరానికి, మనసుకు కలిగింది. అట్లా నన్ను హత్తుకున్న ఆమెను నేను నిస్సిగ్గుగా అడిగాను. దేహానికి కూడా వాంఛ ఉంటుంది కదా, అది ఎట్లా చల్లారుతుంది అని. వాంఛలు తీరేందుకు అవకాశమో ధైర్యమో లేని చోట ఆడవాళ్ళకి ఆ కాంక్ష మెల్లగా చచ్చిపోతుంది. మోయలేనంత ఒంటరితనపు బరువు, భయం, దుఃఖం, దిగులు మాత్రం మిగిలిపోతుంది అని ఒక క్షణం తర్వాత నాకు కూడా అట్లానే అనుకుంటా. దేహం మెలకువ ఎరగని నిద్రపోయింది అంది. మానవ సహజమైన కోరికలకి, దేహకాంక్షలకి ఉండే అనేక ఆంక్షలను, గీతలను అర్థం చేసుకోలేని వాటిని కాదు నేను. ధైర్యం చాలదు. ఆ గీతల్ని చాలా తక్కువ మంది ఆడవాళ్లే దాటగలరు. ఇప్పుడు నా పక్కన ఉన్న ఆమె లాంటి వాళ్ళకి దాటలేని ఆసక్తతే ఎక్కువ. ఆ రాత్రి మా మధ్య ఏమీ జరగలేదని చెప్పినా ఎవరూ నమ్మరు అనుకున్నాను. మళ్ళీ ఎవరికో జవాబుదారి, ఎవరికో సంజాయిషి ఆమె కాదు, నేను కూడా నిజంగా గీతల్ని పూర్తిగా దాటానా? ఆమె నా పక్కనే ఉండడం వల్ల కలిగిన మునుపటి శరీరపు ఉద్రిక్తత మెల్లగా నాలో తగ్గింది. నన్నట్లా కౌగిలించుకుని ఆమె నిద్రలోకి జారింది. ఏం కావాలి ఆమెకి? ఆమెలోని దేహకాంక్ష మేల్కొనడం కంటే ముందు ఆమెకి ఒక మనిషి కావాలి. నీ కోసం నేనున్నాను అని చెప్పగలిగిన ఒక మనిషి. ఆ మనిషి తాలూకు ప్రేమపూర్వక స్పర్శ, అది ఆమె దేహాన్ని రేపు మరెప్పుడన్నా వెలిగించవచ్చునేమో. ఆమె ముఖాన్ని కప్పుతున్న నలుపు తెలుపుల జుట్టును పక్కకు తొలగించి ఆమె ముఖం కేసి చూశాను. కన్నీళ్లతో కరిగిన కాటుక చారిక ఆమె బుగ్గలపైన ఎండిపోయి కనపడింది. కొంచెం ముడుచుకుని నా చేయి పట్టుకుని నిద్రపోతున్న ఆమె కేసి చూస్తూ నాలో నేను అనుకున్నాను, నేనున్నాను నీకోసం అని. ఎందుకో అప్పుడు
నా కళ్ళ నుంచి కన్నీటి చుక్కలు రాలి ఆమె బుగ్గపై పడ్డాయి. ధన్యవాదాలు. మీరు ఇంతవరకు విమలా మోర్తల గారు రాసిన దేహకాంక్ష అనే కథని విన్నారు కదా. ఈ కథ పైన మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మరిన్ని మంచి కథల కోసం రోహిణి వంజారి సాహితీ జగత్తు యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. మీ రోహిణి వంజారి.